దయచేసి మీరంతా కూడా గ్రహించండి. మనం ఏదైనా కూరగాయలు కొనడానికి వెళ్తేనో, ఫ్రూట్స్ కొనడానికి వెళ్తేనో ఏవి బాగున్నాయి, ఏవి పుచ్చిపోయినాయి, ఏవి కుళ్ళిపోయినాయి, ఏవి మెత్తబడ్డామని ఏరుకొని మరీ కొంటాం. ఇది ఒక పూట తినే భోజనం కోసం. మరి అట్లాంటిది మనమంతా కూడా చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి అంటే ఇక్కడ సత్యాన్ని మనం గ్రహించాలి కదా. ఎవరు నిజమైన దేవుడు అనేది గ్రహించాలిగా. మార్కెట్కి వెళ్తే కూరగాయలు చాలా కనిపిస్తాయి బుట్టల్లో. మరి ఈ లోకంలో కూడా చాలామంది దేవుళ్ళు దేవతలను చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నిజమైన దేవుడు ఎవరు? అసలు మనల్ని పుట్టించింది ఎవరు? మనల్ని పోషించేది ఎవరు? మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? మనం అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం అనేది మనం గ్రహించాలి. ఇంకోటి కూడా, మనం పిల్లల్ని కంటాం, బాగానే ఉంటుంది, బాగానే అన్ని సంపాదించుకుంటాం, అప్పులు చేసైనా సరే నా కొడుకు మంచి చదువుకోవాలి అని ఒక మంచి కార్పొరేట్ స్కూల్లోనో ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనో మనం జాయిన్ చేస్తాం. దేనికి అంటే మనం పడే యాతన వాళ్ళు పడకూడదు, మనం పడే కష్టం వాళ్ళు పడకూడదు. ఇన్ని రోజులు మనకు తెలియక ఏదో లేబర్ పని చేసాం, కూలి పని చేసాం, ఇంకా ఏదో చాలా చాలా బిజినెస్లు చిల్లరగానే చేసాం. కానీ నా పిల్లలు అలా బాధపడకూడదు, మంచి చదువుకోవాలి, ఉన్నతమైన